హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఏపీ ఉద్యోగ మరియు పెన్షనర్ల జీతాలు, పెన్షన్లు తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి. మార్చి నెల సంబంధించినవి. సో ముందుగా మనం ఈ వీడియో అయితే ఎక్కడిగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అప్పుడే పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారని లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి వీడియో లైక్ చేయండి. ఇంకా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ప్రతి ఒక్కటి కూడా ముందుగా మీ వరకు రీచ్ అవుతుంది. ఇక మనం వివరాలు చూసుకున్నట్లయితే ముందుగా ఉద్యోగులకు సంబంధించి శాలరీ బిల్ల వివరాలు చూసుకుందామండి. సో శాలరీ బిల్ స్టేటస్ చెక్ చేసేదానికైతే సిఎఫ్ఎంఎస్ సైట్ పనిచేయడం లేదండి. సో కాబట్టి ఈరోజు అంతా కూడా సర్వర్ డౌన్లోనే ఉంటుందని అయితే అంటున్నారు. కాబట్టి ఈరోజు సిఎఫ్ఎంఎస్ సైట్ ద్వారా మనమైతే శాలరీ బిల్ స్టేటస్ అయితే చెక్ చేసుకునే అవకాశం అయితే లేదు. సో బిల్ ట్రాకింగ్ అనేది కుదరడం లేదండి. సో ఈవెన్ మీరు చేయాలన్నా, మేము చేయాలన్నా, ఎవరు చేయాలన్నా కూడా సైట్ అయితే పనిచేయడం లేదు. అది మొదటి ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్. తర్వాత ఈరోజు వచ్చేసి ఒక 4,000 కోట్లు ఏపీ గవర్నమెంట్కి శాంక్షన్ అయిన విషయం మనకు తెలిసిందే అండి. ఆర్బీఐ బాండ్ల వేలం ద్వారా ఒక 4,000 కోట్లు అయితే ఈరోజు జమ కావడం జరిగింది. అదొక న్యూస్. సో దానివల్ల సిఎఫ్ఎంఎస్ సైట్ వర్క్ చేయకపోయినా సరే బ్యాక్గ్రౌండ్లో శాలరీస్ అయితే క్రెడిట్ అవుతాయండి. సో దానికైతే ఇబ్బంది లేదు. స్టేటస్ ఒకటి చెక్ చేసుకోలేం, కానీ ఆ బ్యాక్గ్రౌండ్లో వర్క్ అయితే జరుగుతూ ఉంటుంది. అన్ని వెబ్సైట్లు పనిచేస్తున్నాయి, కానీ 1వ తేదీ వచ్చేసరికి సిఎఫ్ఎంఎస్ సైట్ అనేది మేబీ మాన్యువల్గా వాళ్ళు తీసేసి ఉండొచ్చు. ఎందుకంటే సర్వర్ అనేది వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి. సో మనకు జీతాలు అయితే యథావిధిగా క్రెడిట్ అవుతాయండి. సో ఒక కన్ఫ్యూజన్ అనేది లేకుండా అందరూ టెన్షన్లో ఉంటారు కదా, అందుకని సైట్ వచ్చేసి అండర్ మెయింటెనెన్స్లో అయితే పెట్టి ఉండొచ్చు అని అయితే నా అభిప్రాయం అండి. సో ఇక ప్రస్తుతం ఇప్పటివరకు ఏపీలో ఏ ఎంప్లాయీ వరకు ఇప్పటివరకు అయితే జమ కాలేదు. సో మీకు కనుక ఏమైనా జమ అయినట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయగలరు. సో అది మన ఇతర మిత్రులకైతే తెలియజేయడం జరుగుతుంది. ఇక ఏపీజీఎల్ఐ అలాగే డిడిఓ యాక్టివిటీస్ సంబంధించి ఒక మెసేజ్ అయితే వస్తుందండి. సో న్యూ టైల్స్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ నిధి పేరోల్ అట్ present it is under maintenance. In 3 days it will be work by this tale we can apply for new bonds, loans and claims by logging just nidhi.apcfss.in. సో ఈ విధంగా మీరైతే nidhi.apcfss.inలో అయితే లాగిన్ అయ్యి మీరైతే చెక్ మీ ఏపీజీఎల్ఐ సంబంధించిన పూర్తి వివరాలు అయితే అక్కడ అవైలబుల్ అయితే ఉన్నాయండి. అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక మరొక సమాచారం, డిఏడిఆర్ అరియర్స్ అయితే ఇవ్వడం లేదని అంటున్నారు. సో డిఏడిఆర్ అరియర్స్ సంబంధించి ఎటువంటి అప్డేట్ లేదండి. సో అప్డేట్ రాగానే వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇక బిల్స్ అయితే జనరేట్ అవుతున్నాయి, కానీ డౌన్లోడ్ చేసుకోవడానికి సిఎఫ్ఎంఎస్ సైట్ అయితే వర్క్ అవడం లేదు. చాలామంది అడుగుతున్నారు బిల్స్ స్టేటస్ ఎట్లా చెక్ చేసుకోవాలి, బిల్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని అయితే. సో వారి కోసం అండి. ఇక ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల జీతం విషయానికి వచ్చినట్లయితే మార్చిలో కొత్తగా 2023 బదులుగా 2024 అనే బిల్ ఐడి అయితే జనరేట్ అయి వస్తుంది. ఇంకా కొంతమంది ఏమడుగుతున్నారంటే స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, బిల్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలని అయితే అంటున్నారండి. సో వారి కోసం అయితే ముందుగా మీరు నిధి యాప్ని అయితే లాగిన్ చేయాలి. అంటే నిధి యాప్ కానీ లేదంటే నిధి వెబ్సైట్ కానీ ఓపెన్ చేసి మీ యూజర్ ఐడి, సిఎఫ్ఎంఎస్ ఐడి, పాస్వర్డ్, మీ సిఎఫ్ఎంఎస్ ఐడి అంటే మీరు ఏ పాస్వర్డ్ పెట్టుకుంటారో అది. ఒకవేళ గుర్తు లేదంటే ఫర్గట్ పాస్వర్డ్ కొట్టేసి మీకు ఓటీపీ వస్తుంది. దాని ద్వారా రీసెట్ పాస్వర్డ్ చేసుకోవచ్చు అండి. మీరు మళ్ళీ కొత్త పాస్వర్డ్ అయితే పెట్టుకోవచ్చు. దాని ద్వారా మీరు లాగిన్ అయ్యి మీ బిల్ స్టేటస్ను చెక్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే అండర్ మెయింటెనెన్స్లోనే ఉంది. మనమైతే చెక్ చేసుకునే వీలు లేదు. ఇక శాలరీ మరియు పెన్షన్ పడగానే దయచేసి మీకైతే నేను చెప్పినట్టుగా మీరు కామెంట్ అయితే చేయండి. మన తోటి మిత్రులకైతే ఉపయోగపడుతుంది. ఇదండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.